మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఆడవాళ్ళ స్కిన్‌తో బిజినెస్ చేసే ఒక మాఫియా ఉంటుంది. ఇంకో పక్క హీరోయిన్ ఏమో జాబ్ చేసుకుంటూ హీరోతో తిరుగుతూ ఉంటుంది. ఈ 2 ట్రాక్‌లు ఎలా కలిసాయి అనేది సినిమా. సినిమా స్టోరీ లైన్ అయితే బాగుంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం డల్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సినిమాలో మెయిన్‌గా ఉన్న స్కిన్ మాఫియా అనే కాన్సెప్ట్‌ని సరిగ్గా ఎలివేట్ చేయలేదేమో అనిపించింది. ఇక సినిమాని స్టార్ట్ చేసినప్పుడే స్కిన్ మాఫియాకి సంబంధించిన సినిమా అన్నట్టుగా చెప్పేశారు. కానీ తర్వాత మాత్రం సినిమా దానికి ఏమాత్రం సంబంధం లేని ట్రాక్‌తో ముందుకు వెళ్తుంది. దానివల్ల సినిమాని ఎటువైపు తీసుకెళ్తున్నారనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. ఇంకా అలా వచ్చే ఇంటర్వల్ బ్లాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇంక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి మెయిన్ కాన్సెప్ట్ తో లింక్ చేశారు. ఇక అక్కడి నుంచి సినిమా అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాగే సినిమాలో వరుసగా రివీల్ అయ్యే ట్విస్టులు కూడా బాగుంటాయి. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన అన్సిక తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. అలాగే సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఆ సినిమా కాన్సెప్ట్ వరకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. దానివల్ల సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్ గా అనిపించింది. కానీ సినిమా సెకండ్ హాఫ్ అయితే ఆకట్టుకుంటుంది. దానికి ఓకే అనుకుంటూ ఈ సినిమా చూస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.